హలో అండి. నేను మీ అడ్వకేట్ ఆదిత్య మల్లెల, ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్, EB5 వీసా ఎక్స్పర్ట్. సో మన EB5 వీసా గురించి ఆల్రెడీ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ యూట్యూబ్లో చేయటం జరిగింది. సో డెఫినెట్గా ఏంటి అంటే ఇప్పుడు EB5 వీసా అనేది నీడ్ ఆఫ్ ద అవర్. ఎవరైతే బై ఇన్వెస్ట్మెంట్ యుఎస్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నారో, త్వరగా గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలనుకున్నారో వాళ్ళకి EB5 వీసా అనేది ఒక ఆప్షన్గా ఉంది. సో పర్మనెంట్ రెసిడెన్సీ బై ఇన్వెస్ట్మెంట్ అనేది మేజర్ ఆప్షన్గా వాళ్ళు టేకప్ చేయొచ్చు. సో పర్మనెంట్ రెసిడెన్సీ బై ఇన్వెస్ట్మెంట్ అనేది అసలు ఎందుకు పిక్చర్లోకి వస్తుంది, ఎందుకు దీనికి డిమాండ్ ఉంది అంటే, మనకు ఇప్పుడున్న సినారియోలో గ్రీన్ కార్డ్ రావాలి అంటే మోర్ దెన్ 50 to 100 ఇయర్స్ పడుతుంది. అసలు గ్రీన్ కార్డ్ అప్లై చేయాలి అంటేనే ఒక 5 to 7 ఇయర్స్ పట్టే సిచ్యువేషన్ ఉంది. గ్రీన్ కార్డ్ రావాలి అంటే మోర్ దెన్ 50 ఇయర్స్ ఆర్ 100 ఇయర్స్ పట్టే సినారియో ఉంది. మరి మనకి మన పిల్లల భవిష్యత్తు ఎప్పుడు సెక్యూర్ అయింది? మనం యుఎస్లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళ డ్రీమ్ ఏంటి అంటే గ్లోబల్ ఎక్స్పోజర్ వాళ్ళు అక్కడ అటైన్ చేసి అక్కడే ఉండాలి, నేను అక్కడే సెటిల్ అవ్వాలి, మా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానీ ఫెసిలిటీస్ పరంగా కానీ అంత గ్లోబల్ స్టాండర్డ్స్ ఇవ్వాలి అని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి చాలా మంది అక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటారు. సో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ కావాలి వాళ్ళ లైఫ్లో అనుకుంటే వాళ్ళు డెఫినెట్గా గ్రీన్ కార్డ్ అనేది దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే గ్రీన్ కార్డ్ రావటము చాలా ఫాస్ట్గా మనకి ఏంటంటే 5 to 7 ఇయర్స్ అప్లై చేస్తానికే పడుతుంటే 100 ఇయర్స్ రావడానికి పడుతుంది. కాబట్టి ఇదే 5 to 7 ఇయర్స్లో మీకు కనుక పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వచ్చి అలానే మీరు సిటిజన్ అయ్యే సిచ్యువేషన్ ఉంది అంటే డెఫినెట్గా ఆ పాత్ని మీరు చూస్ చేసుకుంటానికి మీకు అడ్వాంటేజే కదా. సో అడ్వాంటేజ్ ఏంటి అంటే EB5 వీసాలో మనకి 5 ఇయర్స్లో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది. 7 to 8 ఇయర్స్లో సిటిజన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంటే అసలు ఎలా వర్క్ అవుద్దంటే EB5 ఇన్వెస్టర్ వీసాలో EB5 ఇన్వెస్టర్ వీసా టైం లైన్ చూసుకుంటే ఎవరైతే యుఎస్ నుంచి EB5 ఇన్వెస్టర్ వీసాను ఆప్ట్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నెక్స్ట్ 3 to 6 monthsలోనే వర్క్ వీసాస్ అలానే అడ్వాన్స్ పేరోల్ వచ్చేయటం జరిగిద్ది. అంటే వర్క్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ వస్తాం జరిగిద్ది. కాబట్టి వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ వర్క్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మోర్ ఓవర్ ఏంటంటే అడ్వాన్స్ పేరోల్ కూడా వస్తుంది. కాబట్టి ఒక్కోసారి ఏంటంటే కాంబో కార్డ్ కింద 2 కంబైన్గా వస్తాయి. కాబట్టి సో వీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు యుఎస్ నుంచి ఇండియా ట్రావెల్ చేయొచ్చు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. సో ట్రావెల్ బెనిఫిట్స్ ఉంటాయి. ట్రావెల్ బెనిఫిట్స్లో వీళ్ళు జస్ట్ గ్రీన్ కార్డు స్టేటస్ మెయింటైన్ చేసుకుంటే చాలు. గ్రీన్ కార్డ్ స్టేటస్ అనగానే 1 ఇయర్లో ఎవ్రీ 6 monthsలో మనకి ఏంటంటే 6 monthsకి ఒకసారి 3 to 4 weeks మనం మ్యాండేటరీ యుఎస్లో ఉన్నామని చూపించుకోగలగాలి. అయితే EB5 ఇన్వెస్టర్ వీసా ద్వారా ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఏంటి అంటే వీళ్ళు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, ఏ వర్క్ అయినా చేయొచ్చు. అలానే బిజినెస్ లాంటిది కూడా ఏదన్నా కావాలంటే చేసుకోవచ్చు. వాళ్ళ ప్యాషనేట్గా ఉన్న వాళ్ళ డ్రీమ్ ఏదన్నా ఉంటే అది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ పరంగా ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ మన వాళ్ళందరూ డెఫినెట్గా ఉద్యోగాల కోసం అక్కడ కన్సల్టెంట్ మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో కన్సల్టెంట్ మీద ఎప్పుడైతే డిపెండ్ అవుతున్నామో ఆ కన్సల్టెంట్ అక్కడ వర్క్ వీసాల పరంగా వాటి పరంగా పేరోల్స్ రన్ చేయటం, లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్స్లో వీళ్ళు మ్యాన్ పవర్ పరంగా హైర్ చేసి థర్డ్ పార్టీ పరంగా రిక్రూట్ చేయటం వల్ల వాళ్ళకి ఏమైంది అంటే సో అక్కడ కొంత డిడక్షన్ ఆఫ్ డాలర్స్ అనేది మీకు రావాల్సిన మనీ అది కన్సల్టెంట్కి వెళ్ళింది. ఆఫ్ కోర్స్ కన్సల్టెంట్ జాబ్స్ ఇప్పించడం పరంగా వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ బెనిఫిట్ వాళ్ళు చూసుకోవాలి కాబట్టి అదేం తప్పులేదు. బట్ మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావాలి, మీరు ఎక్కువ ఎర్న్ చేసుకోవాలి, బాగా అభివృద్ధిగా సెటిల్ అవ్వాలి, మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అటైన్ చేయాలి అంటే మీకు కూడా ఎర్నింగ్ పొటెన్షియల్ పెరగాలి. ప్లస్ ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు జాబ్స్ మారే ఫ్లెక్సిబిలిటీ మీకు ఉండాలి. వేరే విధాలు అంటే ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, అదర్ టెక్నాలజీస్ ఏదైనా వచ్చినా కూడా రోబోటిక్స్ ఇలాంటివి వచ్చినా కూడా మీరు ఆ పర్టికులర్ ఫీల్డ్స్ని అన్వేషించాలి అని ప్యాషన్ మీకు ఉండి మీరు అది అన్వేషించాలి అంటే మీ స్కిల్స్ని డెఫినెట్గా మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే మీకు ఒక టెంపరీ టైం పీరియడ్లో మీరు జాబ్ లేని సిచ్యువేషన్ ఉండొచ్చు, లేకపోతే జాబ్ ఉన్నా కూడా ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి మారే సిచ్యువేషన్ ఆ వీసా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. సో యుఎస్లో ఎవరైతే ఇప్పుడు ఉంటున్నారో లేకపోతే యుఎస్లో సెటిల్ అవ్వాలి అని ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కానీ లేకపోతే ఎప్పుడు చూసుకున్నా వాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ
లేదనమాట. ఎందుకు లేదు అంటే గ్రీన్ కార్డ్ వస్తేనే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఎప్పుడో 30 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళకి గ్రీన్ కార్డ్ చాలా ఫాస్ట్గా వచ్చేది కాబట్టి వాళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంది. సో ఆ ఫ్లెక్సిబిలిటీ బేస్ చేసుకునే వాళ్ళు చాలా మంది మనకి సిటిజన్స్గా మారిన వాళ్ళని చూసాము, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ని చూసాము, చాలా మంది ఇండియాలో వచ్చి ఇండియా నుంచి వర్క్ చేస్తూ ఉండే వాళ్ళని చూస్తున్నాము గ్రీన్ కార్డు సిటిజన్షిప్ బేస్ చేసుకొని. లేకపోతే వాళ్ళ ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తూ ఉండే వాళ్ళని చూస్తున్నాము. సిటిజన్షిప్ తీసుకొని కూడా ఇండియాలో ఉండే వాళ్ళని చూస్తున్నాము. సో ఈ ఫ్లెక్సిబిలిటీ మీకు కూడా ఉండాలి అంటే మరి EB5 ఇన్వెస్టర్ వీసా ద్వారా మీరు త్వరగా గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటే మీకు ఇది మంచి ఆప్షన్ అన్నమాట. సో టైమ్ లైన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో నెక్స్ట్ 6 monthsలో వర్క్ వీసాస్, ట్రావెల్ డాక్యుమెంట్స్ వస్తున్నాయి. 1.5 year to 2 yearsలో మీకు కండిషనల్ గ్రీన్ కార్డ్ అనేది వస్తుంది జరిగింది ఎవరైతే US నుంచి అప్లై చేస్తున్నారో EB5 వీసాకి. సో మోర్ ఓవర్ ఎంటైర్ లైక్ 4 to 5 yearsలో వీళ్ళకి పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది. సో ఓవరాల్గా 7 to 8 yearsలో సిటిజన్షిప్ అనేది వస్తుంది అనమాట. సో కండిషనల్ గ్రీన్ కార్డ్ కాన్సెప్ట్ అనేది ఏంటో మనం మాట్లాడుకోవాలి. అలానే సిటిజన్షిప్ మనకి 7 to 8 yearsలో ఎందుకు వస్తుంది ఈ పాత్వేలో అనేది కూడా మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాము. ఎవరైతే ఈ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నారో EB5 వీసా గురించి డెఫినెట్గా ఈ సిరీస్ మొత్తం క్లీన్గా వాచ్ చేయండి. మనం చేసిన అదర్ వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి, అవి కూడా మీరు చూడండి. మీకు ప్రతి వీడియోలో ఏదో ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ పార్ట్ అనేది కనిపిస్తుంది. సో డెఫినెట్గా వాచ్ చేసి మోర్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో EB5 ఇన్వెస్టర్ వీసాను ఎందుకు ఆప్ట్ చేయాలనేది మీకు మోర్ క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ.